హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అదిరిపోయే రుచితో కేవలం 20 నిమిషాలలో ఫస్ట్ టైం చికెన్ ప్రిపేర్ చేస్తున్న పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండే విధంగా చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇది రైస్, రోటీ, చపాతీల్లోకి అదిరిపోతుంది. అది ఏ విధంగానో చూసేయండి. చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. నేను కేజీ చికెన్కి 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక పావు ముక్క ఎండు కొబ్బరి ముక్క, అలానే 10 జీడిపప్పులు తీసుకుంటున్నాను. వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ మాత్రం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. సో ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసుకొని నేను ఉప్పు వేసి క్లీన్గా చేసుకున్న ఒక కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. అంటే నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే ముందు మిక్సీ ఆడి పక్కకు పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకొని 2 రెమ్మల కరివేపాకుని, ఒక గుప్పెడంతా కొత్తిమీర తరుగు వేసేసుకొని చికెన్కి బాగా పట్టించుకుంటున్నాను. ఈ మసాలా మనం చికెన్కి పట్టించుకోవడం వల్ల చికెన్ బాగా నాని ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి వండుకునేటప్పుడు. మీరు నానపెట్టుకున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి మూత పెట్టి తీస్తే స్మెల్ అదిరిపోతుందనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా చికెన్ నానుతూ ఉండేలోపు నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 గరిటెల నూనె వేసుకుంటున్నాను. కాస్త ఈ నూనె కాగిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకున్నానండి. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు 2 వేగేటట్లు మూత పెట్టుకొని మనం వేయించుకుంటూ ఉండాలి. మనకి చక్కగా ఉల్లిపాయ మగ్గిపోతేనే కూర మరింత రుచిగా ఉంటుంది. అడుగంటకుండా ఉల్లిపాయని మగ్గపెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా మగ్గిన తర్వాత నేను ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న ఈ కేజీ చికెన్ని కూడా వేసేసుకుంటున్నాను. మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మసాలాలు మొత్తం ఇందులోనే కలిపేసుకున్నాం కాబట్టి గిన్నెలో ఉన్న అడుగు పొడుగు మసాలాను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి నేను 1 గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఆ నీళ్ళని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇంకా మధ్య మధ్యలోనే కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా సపరేట్గా మనం కూర దగ్గరే ఉండాలి, అప్పుడే ప్రిపేర్ చేయాలి అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఇది మనం లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో జస్ట్ కలుపుతూ ఉంటే సరిపోతుంది. చక్కగా చికెన్ మగ్గిపోతూ ఉంటుందండి. అసలు చికెన్ ఉడుకుతూ ఉంటుంటేనే ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోతుందా, మనం ఎప్పుడు టేస్ట్ చేద్దామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. స్టవ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చికెన్ని కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ కనిపిస్తుంది కదా మనకి. చూస్తున్నారుగా, ఇలా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. థిక్నెస్ ఆఫ్ గ్రేవీ కూడా మీరు చూస్తున్నట్లయితే మీకు రోటీలోక, రైస్లోక దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా గ్రేవీగా కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఒక 1/2 చెంచా గరం మసాలా, కాస్త కొత్తిమీర తరుగు వేసి ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో గుమగుమలాడే టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు ఒక ముక్క తీసి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా ముక్క అయితే మనకి ఉడికిపోయిందండి. సో మనకి చాలా చక్కగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చికెన్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.